వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ ఆన్ వ్యూస్. ఇక రవీంద్ర గారు మీరు చెప్పండి, మేము చూసాం నిన్న పవన్ కళ్యాణ్ ఇక్కడ సభ పెట్టేసి ఒకే విషయం చెప్పడం జరిగింది. సరే, మీరు జగన్కు మాత్రం జగన్ వెనకేసుకొని రాకూడదు, మీరు ఒకవేళ జగన్కు మద్దతు ఇస్తే మాత్రం నేను రోడ్డు ఎక్కి ఉద్యమించాల్సిన పరిస్థితి వస్తుంది, ఎందుకు అట్లా మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది, ఏం చెప్తుంది దీనికి సంబంధించి టీఆర్ఎస్ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు సంబంధించి? బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే జనసేన నాయకునికి బైపోలారిజం అని ఒక డిసీజ్ ఉందన్నమాట. ఆయనకు ఆ బైపోలారిజం డిసీజ్ ఉన్నప్పుడు ఏంటంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఒక మాట, అక్కడ వచ్చినప్పుడు ఒక మాట, ఇట్లా మనసులో ఒకటి ఆలోచించుకోవడం. ఈ కోణంలో ఏంటంటే ఒక రెండు నెలల క్రితం మాట్లాడిన మాటను ఇవాళ మాట్లాడతాడా కరెక్ట్ అని అంటే లేదు. అంటే సిద్ధాంతానికి ఒక దానికి కట్టుబడి ఉండాలి. ఇక్కడ వచ్చినప్పుడు ఈ దేశాన్ని థర్డ్ ఫ్రంట్ తీసుకురాగలిగే శక్తి కేసీఆర్ గారికే ఉంది. కేసీఆర్ అత్యుత్తమ పాలన అందిస్తున్నారు. కేసీఆర్ ఆంధ్రాకు ఉంటే కూడా బాగుంటుంది అని ఆ రకమైన ధోరణితో ఇక్కడ మాట్లాడిన వ్యక్తి ఆంధ్రాకి వెళ్ళిపోయిన తర్వాత మరి చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి ఏమైనా ప్యాకెట్స్ వచ్చినాయా, చంద్రబాబు నుంచి ఏమైనా ప్యాకేజెస్ వచ్చినాయా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఏమైనా బెదిరించిర్రా, అవి ఏ విషయాలతో లేకపోతే లోపాయకార ఒప్పందం ఉందా? పవన్ కళ్యాణ్ ప్రగతి భవన్ కలిసి వచ్చిన తర్వాత ఆయన ఇక్కడ పోటీ చేస్తున్నాడు. ఆయన పోటీ చేస్తున్నప్పుడు నేను ఏం చేస్తానో, నాదేంది, నా ప్రాసెస్ ఏందని చెప్పుకోగలగాలి. కానీ నువ్వు జగన్ కి మద్దతు ఇవ్వద్దు, ఏపీ రాజకీయాల్లో ఏలు పెట్టొద్దు అనడానికి ఈయనెవరు? ఏపీ ఇది తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీ రిజిస్టర్డ్ పార్టీ ఇన్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్. ఆ రోజు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబుపై కక్షతో మీరు ఏపీకి నష్టం చేస్తున్నారని చెప్పేసి చంద్రబాబు దగ్గర చూసుకోండి, చంద్రబాబు ప్రజలకు నష్టం చేయకండి. ఏపీ ప్రజలకు నష్టం చేసేటువంటి యాక్టివిటీ ఈ రోజు వరకు తెలంగాణ రాష్ట్ర సమితి కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏనాడు చేయలేదు. ఏపీ ప్రజలకు అన్యాయం జరుగుతుంటే కూడా కాపాడిన దాంట్లో ప్రధాన పాత్ర పోషించింది ఐటీ గ్రిడ్ కంపెనీ లాంటి కంపెనీలు డేటాను చౌర్యం చేసి ఆ డేటానంతా కూడా ప్రపంచవ్యాప్తంగా నెట్వర్క్ మీద ట్రాన్స్మిట్ చేస్తుంటే కూడా ఆ ప్రజల భవిష్యత్తు అంధకారంలోకి పోతుందనే దాని మీద తెలంగాణ రాష్ట్ర సమితి ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం వాళ్ళని కాపాడి ఇవాళ తెలంగాణ ప్రజలకు మేలు చేస్తుందే తప్ప ఏనాడు ఉండదు. రెండోది, ఇవాళ ఆంధ్రప్రదేశ్ విభజన కమిటీలో ఉన్నట్టు విభజన హామీలో ఉన్నటువంటి ప్రత్యేక హోదాను, ప్రతి సంవత్సరం ప్రత్యేక హోదా చంద్రబాబు నాయుడు గారు సాధించుకురాలేకపోతే దానికి ఇలా జగన్కు మద్దతు ఇస్తామన్నమే తప్ప జగన్కు మద్దతు ఇచ్చి రేపు ఫెడరల్ ఫ్రంట్ ఏర్పడిన తర్వాత ఫెడరల్ ఫ్రంట్ కూటమిలో వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ వ్యాఖ్యలకు సంబంధించి ఏం చెప్తారు? దీని వెనుక వీళ్ళు ఏమంటారంటే దీని వెనుక చంద్రబాబు ఉన్నట్టున్నాడు, అందుకనే స్క్రిప్ట్ మారింది, పవన్ ఇలా వ్యాఖ్యలు చేస్తున్నాడు అన్నది. అంటే జగన్ వెనకేసుకు రావద్దు అంటే దాని అర్థమైంది. ఒకటి నా పర్సనల్గా నేను ఫీల్ అయ్యిందంటే ఇలా పవన్ కళ్యాణ్ వాస్తవం పార్టీ పరంగా చెప్పండి, నా పర్సనల్ అయిన పార్టీ అయినా పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పుడు ఆయన హైదరాబాద్లో ఉండి ఇచ్చిన స్టేట్మెంట్లు, తర్వాత ఆంధ్రాకు పోయి ఇచ్చిన స్టేట్మెంట్లు, మళ్ళీ అక్కడ మొన్న రీసెంట్గా మాట్లాడి ఇక్కడికి వచ్చి హైదరాబాద్కి వచ్చి మాట్లాడిన ఒకదానికి ఒకటి పొంతన లేకుండా ఉన్నాయి. ఆయన ఎప్పుడు ఏం మాట్లాడుతాడో అర్థం కాని పరిస్థితిలో పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ ఉన్నాయి. ఏదైనా ఒక పొలిటికల్ లీడర్ ఒక స్టేట్మెంట్ ఇస్తే కనీసం దాన్ని సమర్థించుకునేటట్లు ఉండాలి. అట్లీస్ట్ సమర్థించుకునే అది కూడా లేకుండా అసలు పోలికే లేకుండా దానికి దీనికి అన్నట్టు స్టేట్మెంట్లు ఉన్నాయి. మరి దాని గురించి ఏం మాట్లాడో కూడా అర్థం కాని పరిస్థితి. ఒకవేళ ఆయన తెలంగాణకు వచ్చి ఆంధ్ర పాలకుల తాట తీస్తా అంటే మరి ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడిండో మాకైతే అర్థం కాదు. కానీ సరే, ఒకటి జగన్ని ఇప్పుడు ఎవరైనా పాలిటిక్స్లో ఉన్నప్పుడు జగన్ని వెనకేసుకురావద్దు, ఎవరు ఇష్టం వాళ్ళు పాలిటిక్స్లో ఉన్నప్పుడు ఎవరికి సపోర్ట్ ఎవరికైనా సపోర్ట్ చేయొచ్చు. కానీ ఆయనకి ఏదైనా పర్సనల్గా ఆంధ్ర ప్రజలకి ఇబ్బంది కలుగుతున్న ఉద్దేశంతో మాట్లాడుండొచ్చు. సరే, అది కాకుండా ఇంకోటి కేసీఆర్ గురించి మాట్లాడాలంటే టీడీపీ ఎంపీలు ఎవరైతే పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం పెట్టి మాకు ప్రత్యేక హోదా కావాలని మొత్తం ఆడ ధర్నా చేసి గగ్గోలు పెడుతుంటే కేసీఆర్ కానీ కేసీఆర్లో ఉన్న టీం సభ్యులు కానీ ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇస్తే మాకు టీఆర్ఎస్కి ఎందుకు ఇయ్యారని మాట్లాడాడు, టీఆర్ఎస్కి తెలంగాణకి ఎందుకు ఇయ్యారని మాట్లాడాడు. ఇంకోటి ఎవరైతే ఆంధ్ర ఎంపీలు టీడీపీ ఎంపీలు చేస్తున్నప్పుడు ఈయన వైఎస్ఆర్సీపీలు ఎవరు అక్కడ సపోర్ట్ చేయలేదు ప్రత్యేక హోదా కావాలని. దానికి తోడు ఇలా టీఆర్ఎస్ ఎంపీలు కూడా ఏదో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన విభజన హామీలపైన కూడా ఏ ఒక్కనాడు కూడా నోరు విప్పి మాట్లాడిన పరిస్థితి లేదు. ఇలా జగన్ మాట్లాడతాడు, కేసీఆర్ గారు మద్దతు ఇచ్చింది వైఎస్ఆర్సీపీకి కాదు ప్రత్యేక హోదా, కానీ ప్రత్యేక హోదాకి ఎన్నడూ మద్దతు ఇచ్చారు వాళ్ళు వాళ్ళకి ఇస్తే ఆంధ్రాకి ఇస్తే మాకు కూడా ఇవ్వాలని పోటీ పెట్టిన మొన్న అవసరం అయితే లేఖ ఇస్తామని చెప్పేసి కేసీఆర్ అన్నారు కదా, అందుకని వాళ్ళు చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అరే ఆగు బ్రదర్ ఆగు అరే ఆగు మాట్లాడివా నువ్వు ఎందుకు మాట్లాడివా మాట్లాడి ఎందుకు ఆవేశపడతావు, ఎందుకు నువ్వు ఒక మాట్లాడుతావు ఆవేశపడతావు కట్టున్నా నువ్వు ఒక మాట్లాడుతావు అంటున్నా ఆవేశపడతావు ఎందుకు మాట్లాడి ఒకరిని మాట్లాడచ్చు నీకు ఒకరిని మాట్లాడచ్చు ఏమన్నా చెప్పినా కేసీఆర్ ఏం చెప్పిండా హరీష్ రావు ఏం మాట్లాడిండు కేసీఆర్ ఎక్కడ ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇస్తే మాకు ఇవ్వాలి మాకెందుకు ఇవ్వాలి మాకు ఆయన ప్రత్యేక ఇస్తే మాకు కూడా వనరులు పోతున్నాయి మా అన్ని తీసుకుంటారని మాట్లాడిండు. ఇవాళ ఆయనకి ఇస్తే ప్రత్యేక హోదా ఇస్తే ఇయ్యని మాకు కూడా కావాలని కొట్లాడు కానీ ఆయనకి ఇస్తే మాకు కూడా కావాలండి
నీకు నిజంగా కావాల్సి ఉంటే నువ్వు కూడా కొట్లాడు. ఇక్కడ నాకు తెలంగాణకు ప్రతి ఒక్క హోదా కావాలి, ఇంకా బడ్జెట్ కావాలి, ఇంకా నిధులు కావాలని కొట్లాడు. ఆయనకి ఇస్తే నాకు కావాలి, ఆయనకు అది చేస్తే నాకు కావాలని ఎందుకు? అయ్యాలి ఏం మాట్లాడి కేసీఆర్ కనీసం ఒక మాటను మాట్లాడినా ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వాలి వాళ్ళకు, మాకు కూడా ఇవ్వాలి, వాళ్ళకి ఇస్తే మాకేంత ఎక్కువ అని మాట్లాడు. ఇవాళ వీళ్ళు ఈయన ప్రత్యేక హోదాకు మద్దతు ఇచ్చిండు, వైఎస్ఆర్సీపీ కాదని మాట్లాడతారు. ఇవాళ రాజకీయ పరిస్థితులు ఎవరైనా సాధారణ పొలిటీషియన్ ఎవరిని అడిగినా ఇవాళ రాజకీయాల్లో కేసీఆర్ జగన్ వెంటేసుకొస్తున్నానని చెప్తాడు. అయ్యాల ఈయనకు చంద్రబాబు నాయుడు ఏమైనా పర్సనల్ గా రివెంజ్ ఉన్నది, దానికి ఎవరికుందో తెలియదు. చంద్రబాబు ఇక్కడ వచ్చేసి కేసీఆర్ ఓడిపోవాలని చెప్పేసి ప్రచారం చేశాడు కదా, ఇప్పుడు రివెంజ్ ఈయన కూడా ఖచ్చితంగా ఓడిపోవాలని ఆబ్వియస్లీ ఎవరైనా చూస్తారు కదా. చంద్రబాబు నాయుడు అభ్యర్థులు ఇక్కడ పోటీ చేశారు, ఖచ్చితంగా వాళ్ళ పార్టీ నుంచి పోటీ చేసినాం, డెఫినెట్ గా ఇంకా వేరే పార్టీల మీద ఖచ్చితంగా ఆరోపణలు చేయాల్సి వస్తుంది, ఇంకేదైనా మాట్లాడచ్చు. కానీ ఇలా కేసీఆర్ అక్కడ వైఎస్ఆర్ ఎవరు అభ్యర్థులు పోటీ చేయలేదే, ఎందుకు అనవసరంగా కక్షపూరిత స్టేట్మెంట్ నిజంగా నీకేమైనా పోటీ చేసి మాట్లాడాలని కూడా ఆంధ్రలో పోటీ చేయాలా, మాట్లాడాలి, వైఎస్ఆర్సీపీతో పొత్తు పెట్టుకోవాలి, మాట్లాడాలి. అదే చెప్తున్నా, పోటీ లేనప్పుడు ఎందుకు అనవసరంగా ఎందుకు ఇవ్వాలని అడుగుతున్నావు. ఇలా వైఎస్ఆర్సీపీ టీఆర్ఎస్ ఖచ్చితంగా అలయన్స్ లో ఉన్నాయా కాదా? వాళ్ళు ఎక్కడ చెప్పలే కదా కిరణ్ గారి నేను వైసీపీకి మద్దతు ఇస్తున్నాము, వైసీపీ తరఫున ప్రచారం చేస్తున్నానని చెప్పేసి కేసీఆర్ ఎక్కడ చెప్పలేదు. మీరేంటి చెప్తున్నారు వైసీపీకి మద్దతు ఇస్తున్నారు? శ్రీనివాస్ యాదవ్ గానీ ఇంకా మాట్లాడితే టీఆర్ఎస్ సంబంధించిన నాయకులు గానీ క్లియర్ గా చెప్పారు, మేము పిలిస్తే పోయి వైఎస్ఆర్సీపీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి సపోర్ట్ కోసం మేము సపోర్ట్ చేస్తాం, ప్రచారం చేస్తాం. ఇక్కడ అసదుద్దీన్ ఓవైసీ కూడా చెప్పిండు, పిలిస్తే పోతామని 100 సార్లు స్టేట్మెంట్ ఇచ్చారు. మీకు ఎందుకు అంత తీట ఉంది అంటున్నా, పిల్లోకి ముందు పిల్లల పేరు అంటే ఎందుకు పోవాలని అడుగుతున్నావు. మీకు నిజంగా పోయి మాట్లాడంటే చంద్రబాబు నాయుడు ఓడగొట్టాలంటే మీ అభ్యర్థులు పెట్టండి. ఆడ సీఎం కేసీఆర్ పదే అంటారు నాకు ఆంధ్ర కూడా మస్తు క్రేజ్ ఉందని, పోయి అక్కడ పెట్టి అక్కడ పోటీ పెట్టు, అభ్యర్థులు పెట్టు, నిలుపు, మాట్లాడు. అనవసరంగా సరే నువ్వు ఏదైనా పొలిటికల్ లీడర్ గా సీఎం గా స్టేట్మెంట్ ఇస్తే స్టేట్మెంట్ ఇవ్వండి, కానీ కక్షపూరితంగా ఏదో పర్సనల్ రివెంజ్ తో ఆయన ఓడగొట్టాలనే విధంగా నువ్వు స్టేట్మెంట్ బాగుండదని మా ఉద్దేశం. పర్సనల్ ఎందుకు అనుకుంటారు? చంద్రబాబు నాయుడు వచ్చేసి తెలంగాణ ప్రచారం చేసి కేసీఆర్ ఓడగొట్టాలని చెప్పినప్పుడు ఖచ్చితంగా వీళ్ళు కూడా ఉంటది కదా, దాని కక్షపూరితంగానే మీరు ఎట్లా అనుకుంటారు? చంద్రబాబు పైన వ్యక్తిగత కక్షపూరితంగా ఏముండదు కదా. చంద్రబాబు నాయుడు పోటీ చేసారు, ఇక్కడ పోటీ చేసి ఇక్కడ మాట్లాడి వచ్చి నువ్వు ఓడగొట్టాలంటే నీకోసం ఎవరి కోసం ఆడ ఎవరి వైపు మాట్లాడుతున్నావు? ఆడ నువ్వు ఓడగొట్టాలంటే ఎవరికి ఓటేయాలని చెప్తున్నావు? అక్కడ వైఎస్ఆర్సీపీకి బీజేపీకి చేయాలని చెప్తున్నావా, లేదా టీఆర్ఎస్ చేయాలని చెప్తున్నావు? ఏదో చంద్రబాబు నాయుడు వచ్చి పవన్ కళ్యాణ్ ఎవరు చెప్తున్నారు? నేను అడుగుతాను, కిరణ్ గారిని ఒకటి అడుగుతాను. పవన్ కళ్యాణ్ వచ్చేసి మీరు జగన్ వెనకేసుకురాకూడదు, జగన్ వెనకేసుకురావద్దని చెప్పేసి కేసీఆర్ కి సూచించాడు. అంటే మరి ఎవరికి మద్దతు, ఎవరికి ఇవ్వమంటారు? కాంగ్రెస్ లేకపోతే అంటే చంద్రబాబు నాయుడుకి అర్థమైంది. జగన్ వెనకేసుకురావద్దంటే దాని అర్థమైంది చంద్రబాబు నాయుడుకి ఏమన్నట్టు. పవన్ కళ్యాణ్ ఎందుకు చెప్పినా మాకు తెలియదు. జగన్ కి ఏమని చెప్పారు? ఆంధ్రలో కాంగ్రెస్ చంద్రబాబు నాయుడు కలిసి జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ సపోర్ట్ చేస్తున్నారని చెప్తున్నాడు. అదే పవన్ కళ్యాణ్ చెప్పిన వ్యాఖ్యలు ఏంటి మరి? జగన్ కి మద్దతు ఇవ్వదంటే దాని అర్థం ఏంటి? ఆయన ఎందుకు చెప్పింది? ఆయన గురించి చెప్పట్లేదు. మా కాంగ్రెస్ పార్టీ ఉన్నది, మా వైఎస్ఆర్సీపీ ఓట్లేదు, కాంగ్రెస్ పార్టీ ఓట్లేమని చెప్తున్నాం. మేము క్లియర్ గా చెప్తున్నాం. మీరు టీఆర్ఎస్ పార్టీగా చెప్తున్నాం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ కేవీపీ రామచంద్రరావు గారు ప్రత్యేక హోదా కోసం ప్రైవేట్ బిల్ పెట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది, తెలుగుదేశం పార్టీ మద్దతు తెలిపిందా? పద్ధతిగా మాట్లాడు, పద్ధతిగా మాట్లాడు, సంస్కారంగా నోరు జారితే బాగుండదు, నోరు జారితే బాగుండదు. మాట్లాడుతున్నాడా? మొట్టమొదటి అవిశ్వాస తీర్మానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంచెం సంస్కారవంతంగా మాట్లాడండి.
కిరణ్ గారు, నాగార్జున గారు ఒక్క నిమిషం. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం నోటికొచ్చినట్టు నాగార్జున గారు ప్లీజ్ నోటికొచ్చినట్టు మాట్లాడితే ఒక్క నిమిషం ఉండండి ప్లీజ్. మరొకరు నేనంటే ఒప్పుకుంటారు Yes, మీరు? okay. నాదిరామ్ చెప్పండి విషయం సార్, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి గురించి చర్చిస్తున్నారు. Yes. అయితే పవన్ కళ్యాణ్ గారు టిఆర్ఎస్ అధినేతకి మీరు జగన్ కి సపోర్ట్ చేయొద్దు అని చెప్పి ఏదైతే డైరెక్ట్ చెప్పాడో, నేను పవన్ కళ్యాణ్ గారికి ఒక చిన్న విషయం విన్నవించుకున్నా. మీరు జనాల్ని ఎప్పుడూ కన్ఫ్యూజన్ చేస్తూనే ఉన్నారు. మీరు రాజకీయ పార్టీ పెట్టి ఈ మధ్య కాలంలో జనాల్లోకి వచ్చినప్పటి నుంచి కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు. ఒక సింపుల్ గా మీరు జగన్ ని తిట్టు తెలుగుదేశంతో కలిసిపోయారు అనుకోండి, హ్యాపీ, ఒక క్లారిటీ ఉంటది. నీ జన సైనికులకి క్లారిటీ ఉంటది, నువ్వు నమ్ముకున్నటువంటి ఓటర్లకి క్లారిటీ ఉంటది. ఈ రోజు నేను ఆయన మాయావతి చెప్తుంది సీఎం అయిపోతాడు పవన్ కళ్యాణ్. పోటీ చేసింది ఎన్ని సీట్లు పోటీ చేశారు? 60 సీట్లు పోటీ చేశారా? పోటీ చేసిన సీట్లలో కనీసం ఇప్పుడు ఎగ్జాంపుల్ వీళ్ళు ఎంతవరకు తెలుగుదేశంతో అవగాహన పెంచుకున్నారు అని అంటే, ఎక్కడైనా సరే ఎవడైనా 5 సంవత్సరాలు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పరిపాలన చేస్తే, కొత్తగా ఒక పార్టీ ఎన్నికలకు వెళ్లేటప్పుడు అధికార పార్టీ ఏదైతే ఉందో తను చేసినటువంటి తప్పుల్ని ప్రజలకు చూపుతూ ఎన్నికలకు వెళ్ళాలి. అటువంటిది ప్రతిపక్షంలో ఉండే పార్టీని తిరుతూ అధికార పక్షంలో ఉండేటువంటి పార్టీని పొగుడుతూ వెళ్తుంటే చూస్తే లోపాయికారి ఒప్పందం పెట్టుకుంది టీడీపీతో అంటారా? సార్, లోపాయికారి ఒప్పందం కాదు, అది ఓపెన్ ఒప్పందం. ఎవరైనా సరే కొద్దిగా అవగాహన ఏ వ్యక్తిని అడిగినా అరే నువ్వు మాట్లాడాల్సింది ఏంది? రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి గురించి మాట్లాడు, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి గురించి మాట్లాడు. ఇవేమీ మాట్లాడకుండా చంద్రబాబు నాయుడు గారు చాలా సచ్యతలని చెప్పి, చంద్రబాబు నాయుడు గారి పరిపాలనా దక్షిణని చెప్పి ఈ రోజు రోడ్ల మీద నిస్సిగ్గుగా మాట్లాడడానికి నువ్వు పార్టీ పెట్టడం దానికి, జనాలను మోసం చేయడం దానికి, గతంలో మీ చాలా మంది జీవితాలు నాశనం చేశారు. ఈ రోజు నువ్వు వచ్చి నాశనం చేస్తున్నావు.